కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. జ్యుడిషియల్ విచారణ ఆ 3 బ్యారేజీలకే పరిమితం. ఫోన్ ట్యాపింగ్ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. దీనిపై వాళ్ళు సిబిఐ విచారణను డిమాండ్ చేయట్లేదేం. రాష్ట్ర చిహ్నంలో రాచరికానికి చెందిన గుర్తులు ఉండవు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా అందశ్రీదే. కీరవాణి విషయంలోనూ పూర్తిగా ఆయన ఇష్ట ప్రకారమే జరిగింది. ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ అన్న మాట ఏమంటా ఉన్నాడు చూడ్రి. జ్యుడిషియల్ విచారణ ఆ 3 బ్యారేజీలకే పరిమితం అయిందట. ఫోన్ ట్యాపింగ్ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. ఫోన్ ట్యాపింగ్ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారట. ఇగో రేవంత్ అన్న ముచ్చట బాగా వచ్చింది కదా, నేను దీనికి సంబంధించి మీకు క్లియర్గా చెప్తా. కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోరు. ఎందుకు అంటే అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. కేసీఆర్ను ప్రశ్నిస్తే లై డిటెక్టర్ పెట్టాలట. ఇదొకటి పెడతారు చేతికి, ఆడ అబద్ధం చెప్తుండా నిజం చెప్తున్నా అనేది కూడా తెలిసిపోతుంది. ఈ లెక్కల ఈ మొత్తం ఈ నాయకులందరూ రేవంత్ అన్న ముచ్చట, కేసీఆర్ బాబు ముచ్చట, మన మోడీ తాత ముచ్చట కూడా అన్ని చూసుకుందాం. ఇది మోడీ తాత ముచ్చట. మళ్ళా కేసీఆర్ బాపు ముచ్చట. రేవంత్ అన్నకు దేదో వద్దులే. ఇప్పుడు రేవంత్ అన్న ముచ్చట కూడా చూసుకుందాం మనం. వీళ్ళు అంటా ఊరు కదా, ఏది కాళేశ్వరం. ఇది కాళేశ్వరం ముచ్చట. రేవంత్ అన్నది ఓటుకు నోటు. ఇక మోదీ తాత ఆదాని అంబానీకి సంబంధించిన ఆదాని అంబానీ నల్లధనం విషయంలో వీళ్ళకు కోఆపరేట్ చేయాల్సిన షెల్ కంపెనీలకు అప్పజెప్పించి వాళ్ళకి సహకరించాడు అని చెప్పేసి. ఇప్పుడు నిజంగా లై డిటెక్టర్ పెడితే ఏమవుతుంది? వీళ్ళ ముగ్గురికి లై డిటెక్టర్ పెడితే రేవంత్ అన్న అంటుండు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ బాబుకు లై డిటెక్టర్ పెట్టాలంటుండు. అప్పుడు నువ్వు కేసీఆర్ బాబు ఏమంటాడు? రేవంత్ అన్నకు కూడా ఓటుకు నోటు విషయంలో పెట్టాలంటాడు. వీళ్ళిద్దరు కుట్ర. మళ్ళీ మోడీ తాతని ఎందుకు వదలాలి? ఆదాని అంబానీ ముచ్చట్ల ఎన్ని కోట్లు ముట్టిరి ఏదో ఒక్కసారి వీళ్ళకి కానీ లై డిటెక్టర్ పెడితే ఇది నేను చెప్పా, ఇక జనాలు చెప్పాలి. వీళ్ళకు లై డిటెక్టర్ పెడితే ఎవరెవరు జైలుకు పోతారు, ఎవరెవరు ఉంటారు? ఈ 3 ముచ్చట్లలో మోడీ తాత ఆదాని అంబానీ ముచ్చట్ల, కేసీఆర్ బాబు కాళేశ్వరం ముచ్చట్ల, రేవంత్ అన్న ఓటుకు నోటు ముచ్చట్ల ఎవరు పోతారు, జైలుకు ఎవరు పోతారు? లై డిటెక్టర్ పెడితే ఒక కేసీఆర్ బాబుకు కాళేశ్వరం ముచ్చట్లు పెడితే సరిపోదు కదా. రేవంత్ అన్నకు ఓటు నోటు కేసులో పెట్టాలి, ఇక మోడీ తాతకు ఆదాని అంబానీ ముచ్చట్లో పెట్టాలి. ఇక ఎవరు ఇప్పుడు శుద్ధపూసలు ఇవ్వలేరు. వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు ఉండే, వీళ్ళందరిపైన ఆరోపణలు ఉండే, వీళ్ళందరి టర్మ్లో కూడా జరగాల్సిన దోపిడీలు అన్నీ కూడా జరిగిపోయాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. మా డిమాండ్ ఏంటంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నా డిమాండ్ కావచ్చు, జర్నలిస్ట్ అందరి డిమాండ్ కావచ్చు, తెలంగాణ ప్రజల డిమాండ్ కావచ్చు, భారతదేశ ప్రజల డిమాండ్ కావచ్చు, మేమేమంటా ఉన్నామంటే ఇలా ముగ్గురికి పెట్టాలి లై డిటెక్టర్. ఒక సందర్భం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఒక్కరికి పెట్టడం కాదు, ఇలా ముగ్గురికి పెట్టాలి. అసలు దొంగ ఎవడు, అసలు మంచోడు ఎవడు అని తెలుస్తుంది. లై డిటెక్టర్ పెడితే మోడీ తాత మరి మంచోడా, మరి కేసీఆర్ బాబు మంచోడా, రేవంత్ అన్న మంచోడా తెలుస్తుంది మనకు. అంతే కదా. ఇక రేవంత్ అన్న అన్నాడు ముచ్చట ఇక లై డిటెక్టర్ పెట్టాలని. అందుకే ఇక సందర్భం వచ్చింది కనుక ఓటుకు నోటు కేసు కూడా పెట్టాలి లై డిటెక్టర్ అని చెప్పేసి రేవంత్ అన్నకు నేను చెప్తున్నా. ఒకసారి ఈ వార్త చదువుదాం, మంచి మంచి ముచ్చటేస్తాడు. మట్టి నాణ్యత పరీక్షలు ఒకే చోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరో చోట కట్టారు. ఈ విషయాలు ఏవి రికార్డులో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏవి చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ అన్న అంటుండు. జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే పరిమితం అయిపోయినాయి. ప్రాజెక్టుల నిర్మాణ
అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేయించలేము, బిల్లులు చేయించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక రేవంత్ అన్న అంటుండు. ఈ ఉన్న ప్రాజెక్టుల లొల్లిలో ముచ్చట ముంగటేసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కూడా ముందుకు సాగాయి, అందుకే ఇప్పుడు విచారణ జరగట్లేదు అన్నట్టు ఎవరు రేవంత్ అన్న చెప్తుండు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియమ్మ బలిదేవత, తెలంగాణ ఇచ్చిన దేవత సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమె పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు అని ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న వార్త చూస్తున్నాం. ఇక్కడ హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసిరట. మునుగోడులో కారు గెలుపులో మాదే కీలక పాత్ర, కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం, రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం, నిరుద్యోగంపై కేటీఆర్ను విమర్శించిన విద్యార్థి నేతల పైన కూడా నిఘా పెట్టాం, బీఆర్ఎస్కు నిధులు సేకరించాం, మా ఆదేశాలతోనే రియల్టర్ సంధ్య శ్రీధర్ రావు బీఆర్ఎస్కు మొత్తం 13 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి ఎవరు పోలీస్ అధికారి భుజంగరావు అంటా ఉన్నాడు. రోజుకు 14 నెంబర్లు ట్యాపింగ్ చేసేవాళ్ళు, 40 నెంబర్లు ట్యాపింగ్ చేసేటోళ్ళట ఒక్క రోజుకు. ఇప్పుడు ఒక 5 ఏళ్లలో ఒక రోజుకు 40 నెంబర్లు అయితే ఎన్ని నెంబర్లు అవుతారా? మొత్తం అందరికీ చేసుకుంటూ పోవాలరా రాష్ట్రంలో. కాంగ్రెస్ బీజేపీ నేతలు డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్న మెరుపు దాడులు చేసి మొత్తం కోట్లలో డబ్బు సీజ్ చేశాం. వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన ఇప్పుడు వాళ్ళు చేసిరు డబ్బు పట్టుకునేసల్లా. సరే ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, మీరే ఇంకోటి చేస్తారా, మంచి చేస్తారా, షెడ్ చేస్తారా, పట్టుకోరా ఇవన్నీ షెడ్ ఏమో నాకు తెలియదు కానీ ఇక పైన ఇచ్చారు కదా. ఇక వాళ్ళ ముచ్చట్లు విన్నారు, వాళ్ళ అడుగుజాడలు ఎటుపోతున్నాయి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏందని తెలుసుకున్నారు. వీటితోటి మాకేం పెద్ద ఒరిగేది ఏం లేదు కానీ దీని వల్ల మాకు లాభం అయితే ఉన్నది. ఈ కాంగ్రెస్ బీజేపీ నేతలు డబ్బు పట్టుకోవడం అంటే పట్టుకుంటే ఏ డబ్బు పట్టుకుంటారు మీరే చెప్తున్నారు. అక్రమంగా సంపాదించిందే పట్టుకుంటారు కదా. మీ దగ్గర ఎందుకు మరి అక్రమ సొమ్ము పట్టుకోవాలి, వాళ్ళే మీరు పట్టుకోవాలి, మీ వాళ్ళు పట్టుకోవాలి. ఆ సొమ్ము అంతా తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ నిధులలో కలిపి జనాలకు మంచి చేయాలి. ఒక్కనొక్క దగ్గర 100,000 కోట్లు ఉంటాయి. ఇంకా కూడా ఓ సామాన్యుడేమో రోడ్డు మీద అయ్యా 1 రూపాయి 2 రూపాయలు అని అడక తినాలి, బిచ్చం ఎత్తుకోవాలి. బిచ్చం ఎత్తుకోలే మనస్తత్వం లేనివాడు ఊరేసుకొని చావలేక బిచ్చం ఎత్తుకోలేక ఒక మధ్య తరగతి మధ్య జీవితంలో నరకం అనుభవించాలి. ఇవన్నీ ఒక సామాన్య ప్రజల యొక్క బతుకు, వాళ్ళ యొక్క దైనందిన జీవితం ఈ విధంగా ఉంటుంది. వీళ్ళేమో 1,000 కోట్లు పట్టుకురని ఏడుస్తూ ఉంటారు. ఓ అయ్యో నా 100 కోట్లు పోయినాయో, అయ్యో నా 200 కోట్లు పోయినాయో అని ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ వెనకాల అలాగ 1,000-2,000 కోట్లు ఉంటాయి. అలా అది అలాగ మళ్ళీ ఆ కథ వేరే అది.